చిత్తూరు జిల్లా పలమనేరులో భారీ చోరీ చోటు చేసుకుంది. పట్టణంలోని రాధా బంగ్లా ఏరియాలో కాపురం ఉంటున్న టీడీపీ నాయకుడు రామూర్తి నాయుడు కుటుంబం 2 రోజుల క్రితం బెంగళూరుకు వెళ్లారు. తిరిగి ఈ రోజు ఇంటికి రాగా దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో సుమారు 600 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. చోరీ అయిన బంగారం విలువ సుమారు 60 నుంచి 70 లక్షల రూపాయలు ఉంటుందని వాపోయారు. కాగా పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించడంతో స్థానికుల్లో ఆందోళన పెరిగింది. పోలీసులు ఆయా ప్రాంతాలపై నిఘా పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు పక్క నుంచి వస్తే అక్కడ కూడా ఉంది బ్లాక్ అక్కడ ముందు హాస్పిటల్ అదొకటి రోడ్ అక్షర హాస్పిటల్ ఇది రోడ్ అక్షిత అయితే ఇదే కదా జస్ట్ జంగిల్ అయి పక్కంతా అదే సార్ కొత్త రోడ్ అప్పటికి మా పక్క హౌసెస్ ఏం లేదండి ఉండే ఇప్పుడు పక్కన అంటే ఏంటంటే ఒక 50 మంది ఉంటాయి. 600 grams పైన ఉంటుంది. వాల్యూ ఒక 60 to 70 lakhs గోల్డ్. 62 లక్షలు 60 నుంచి 70 లక్షలు విలువ ఉంటుంది గోల్డ్. ఇంకా లాక్ ఇట్లా లోపల నుంచి ఏదో తీసి గడ్డపాటు తీసి వచ్చినట్టున్నారు. మీ నేమ్ సౌజన్య. ఈ కంప్లైంట్ దాంట్లో సౌజన్య అనే ఆమె ఇక్కడ నివాసం ఉంటుంది. 29 మధ్యాహ్నం వాళ్ళు ఇక్కడ నుంచి పక్క ఊరికి వెళ్ళారు. ఈరోజు మధ్యాహ్నం 1:30 అప్పుడు తిరిగి వచ్చి చూస్తే ఇంట్లో లాక్ బ్రేక్ చేసి ఉన్నారు. దానిపైన మాకు కంప్లైంట్ అనేది ఫింగర్ ప్రింట్స్ టీమ్ వస్తున్నారు, వెరిఫై చేస్తున్నాం. సార్ ఎంత ఇంకా కంప్లైంట్ నేను తీసుకోలేదు, వెరిఫై చేస్తున్నాం లోపల. మాకు వచ్చిన సమాచారం మేరకు దగ్గర ఒక 70 లక్షలు అంటున్నారు. అది ఇంకా కంప్లైంట్ తీసుకున్నాక తెలియజేస్తాం.